ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమఃశివాయ. కార్తీక పురాణము 6వ అధ్యాయము. దీపదానము దాని మహిమ. జనకునితో వశిష్ఠ మహర్షి ఇట్లా చెప్పారు. మహారాజా, కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువునకు పంచామృతములతోనూ కస్తూరి గంధము కలిపిన జలముతోనూ 1 నెలపాటు పరమ భక్తితో అభిషేకించినచో అతనికి 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలము వచ్చును. సాయంకాలము విష్ణు సన్నిధిని దీపదానము చేసినచో విష్ణు సాన్నిధ్యము పొందును. జ్ఞానము కూడా కలుగును. ప్రత్తితో మంచి వత్తిని చేసి గోధుమ పిండితో కానీ వరి పిండితో కానీ కుంది చేసి దానిలో ఆవు నెయ్యి పోసి వెలిగించి ఒక సద్బ్రాహ్మణునికి దానము ఇవ్వాలి. ఇట్లు 1 నెల రోజులు చేసి చివరి రోజున వెండి ప్రమిదలో బంగారు ఒత్తు వేసి వెలిగించి పూజ నివేదనము అయిన తరువాత బ్రాహ్మణునికి భోజనము పెట్టి ఆ తరువాత దీపదానము చేయాలి. స్త్రీలు గాని పురుషులు గాని ఇట్లా చేసి అక్షయమైన ఫలమును పొందవచ్చును. దీపదానము చేసిన వారికి విద్య, ఆయుష్షు, స్వర్గప్రాప్తి కలుగును. జ్ఞాతములు అజ్ఞాతములు అయిన పాపముల నుండి కూడా విముక్తి కలుగుతుంది. రాజా, నీకు నేను ఇప్పుడు ఒక కథ చెబుతాను వినుము. పూర్వము ద్రావిడ దేశంలో నా అన్నవారెవరునూ లేని ఒక ముసలామె కలదు. ఆమె కడు పేదరాలు. బిచ్చమెత్తుకుని తినుచూ ఉండేది. వంటలు చేసియు పిండి రుబ్బియు కట్టుపని చేసియు ఉన్నంతలో క్రయ విక్రములు చేసియు చాలా ధనము ఆర్జించినది. హరిధ్యానము చేయుట గాని, హరికథలు వినుట గాని, తీర్థయాత్రలు చేయుట గాని, ఉపవాస వ్రతాదులు గాని చేసేది కాదు. తాను సరిగా తినేది కూడా కాదు. ఎవ్వరికీ పెట్టేది కాదు. ఒకనాడొక మహాత్ముడు ఆమెను చూసి దయతో, మూఢురాలా, నా మాట ఒక్కటి వినుము. ఈ శరీరము పంచభూతాలతో ఏర్పడినది. చర్మము, మాంసము, ఎముకలు, రక్తము గలది. రోగములతో దుఃఖభూయిష్టమైనది. ఎప్పుడో ఇది నీటి బుడగ వలె ప్రేలిపోవును. పోగానే పంచభూతాలలో కలిసిపోవును. ఇది శాశ్వతమని భ్రమించకు. నిత్యుడైన శ్రీహరిని మరిచిపోవుచున్నావు. ఆయనను ధ్యానింపుము. కామక్రోధ భయ మోహములను విడిచిపెట్టుము. కేశవుని యందు భక్తి నిలిపి కార్తీక స్నానము చేయుము. దాన ధర్మములు చేయుము. మంచి బ్రాహ్మణునికి దీపదానము చేయుము. నీ పాపములన్నీ నశించును అని చెప్పి వెళ్ళిపోయారు. తరువాత ఆ వృద్ధ స్త్రీ విప్ర ప్రబోధముచే జ్ఞానవంతురాలై కార్తీక వ్రతము చేసెను. సూర్యోదయ వేళ కార్తీక స్నానము, విష్ణు పూజ, దీపదానము, పురాణ శ్రవణము చేయుచు కార్తీక మాసము చివర బ్రాహ్మణులకు సమారాధన చేసెను. అలవాట్లు లేని స్నానము 1 నెల రోజులు వరుసగా చేయుట చేత ఆమెకు శీతల జ్వరము, అజీర్ణ రోగము పట్టుకుని కొంతకాలమునకు మరణించింది. ఆమె కొరకు దేవలోకము నుండి విమానము వచ్చింది. దానిలో ఎక్కి ఆమె విష్ణులోకమునకు పోయినది. కాబట్టి కార్తీక మాసములో దీపదానము చాలా ముఖ్యమైనది. దాని వలన జన్మ జన్మాంతరములలో చేసిన పాపములు నశించును. రాజా, దీనిని విన్నవారికి జన్మ సంసార బంధములుండవు. ఇది కార్తీక పురాణము 6వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక దామోదర నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి.